కస్తూరి పాపం అని ఎందుకన్నానంటే తెలుగు వాళ్ళ గురించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు రగిలిన వాళ్ళలో నేను ఒకడిని, వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంతకుముందు. కానీ టోటల్ ఆవిడ మాట్లాడిందంతా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే తను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. అక్కడ ద్రవిడ మున్నేట్ర కజగం ఎవరైతే డిఎంకే స్టాలిన్ పార్టీ బ్రాహ్మణుల్ని ఏమని ప్రచారం చేస్తోంది, ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళు అన్నటువంటిది ప్రచారం చేస్తోంది. మేము అసలు ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగిన వాళ్ళం, మేమేమో వేరే వాళ్ళం అని చెప్తున్నారు. అదే ఇక్కడున్న అంతఃపురంలో ఉన్నటువంటి మహిళలకి పనులు చేయడానికి వచ్చిన తెలుగు వాళ్ళని మాత్రం వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తున్నారు. ఇక్కడే తప్పుడుగా వక్రీకరించింది, లేదా ఆవిడికి చెప్పబడినటువంటి చరిత్ర అట్లాంటిదో తెలియదు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కలిసి ఉన్నాయి. అంతకుముందు మదరాసు రాష్ట్రం, మదరాసీలు అని తెలుగు వాళ్ళని కూడా పిలిచినటువంటి సందర్భం. పొట్టి శ్రీరాములు గారు వచ్చాకే భాషా ప్రయుక్త రాష్ట్రంగా విడిపోయింది. కానీ బ్రిటిష్ వాడు మాత్రం అంతా కలిపేసి పరిపాలించేశాడు. వాడి పరిపాలన సౌలభ్యం వాడు చూసుకున్నాడు. అందుకోసం అక్కడికి ఉద్యోగాలకు వెళ్ళారు. కానీ అంతఃపురంలో రాజులకి చూడడానికంటే ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే చోటకు ఉపాధి అవకాశాలకు పోతూ ఉంటారు. అట్లా వెళ్తే వెళ్ళి ఉండొచ్చు. కానీ దాన్ని ఒక చులకనగా తెలుగు వాళ్ళ పట్ల చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు జైలుకు వెళ్ళింది. తన ఉద్దేశం తన జాతిని తక్కువ చేసి చూపెట్టినటువంటి అంశాన్ని ప్రస్తావించడం, అది తప్పులేదు. దాంట్లో ఎంత విప్లవాత్మకంగా మాట్లాడినా తప్పులేదు. కానీ అలా దాన్ని సవాల్ చేసే క్రమంలో తనే వెళ్ళి ఇక్కడ ఇరుక్కుపోవడమే ఇక్కడ అసలు పాయింట్.